మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని బాగులవాడ, నాగేశ్వరవాడ, భాగ్యనగర్, బోయవాడ కాలనీలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ధర్మాన్ని గెలిపించాలని, నిర్మల్ను కాపాడాలని కోరారు. గత పాలకులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించి స్వత ప్రయోజనాల కొరకు ఎన్నో అవినీతి పనులు చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒకవైపు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకవైపు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది ఖచ్చితంగా ఎంఐఎం ఖాతాలోకి వెళ్తుందని అన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక వర్గానికే కొమ్ము కాయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాట్లాడుతూ ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఆడపడుచులు, యువకులు, పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరు నమస్తమానం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మీ ముందు సురేందర్ ఒక అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే మీకు సేవ చేయడానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతానని మీ ముందుకు వచ్చాడు. గత అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలతో నిర్మల్ మున్సిపాలిటీ అల్లకల్లోలంగా ఉన్నది. అభివృద్ధి లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్లు లేవు. ఎలాంటి అభివృద్ధికి నోచుకోనటువంటి నిర్మల్ గత పాలకులు పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఎండగట్టి, ఈ ప్రాంతాన్ని విస్మరించి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలుపుతోటే నిర్మల్ అభివృద్ధి సాధ్యమైందని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. గత పాలకులు అనేకమైనటువంటి అవినీతితో, భూ కబ్జాలతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలన్నా, ఈ ప్రాంతంలో నిజాయితీగా పనులు జరగాలన్నా అది భారతీయ జనతా పార్టీ సాధ్యమని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి మా వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిర్మల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతున్నది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో మేము గెలవబోతున్నాం. మరి ముఖ్యంగా నిర్మల్లో అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ, మాజీ దుష్యంత్ గారు కానీ వచ్చి నిర్మల్లో మరి ఇక్కడ శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడినటువంటి అంశాలు మేము ఖండిస్తా ఉన్నాం. మరి ఎందుకోసం అని చెప్పి వారు చేసినటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ మీద పోలీస్ కేసు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకోసం అని చెప్పి ఖండించలేదు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం.